మీ ఊర్లోకి వచ్చి అందరికి చెప్తాను చూపెడతాను ఇది బంధు అంటాను మొత్తమే బంద్ చేస్తాను. ఇది బంద్ 9 ఎకరాలు ఇస్తా అన్నాడు, 9 ఎకరాలు డిస్టర్బ్ చేయన్నాడు ఎఫ్ఆర్. 3 ఎకరాలు డిస్టర్బ్ చేయన్నాడు. మీరు దేనికి కట్టు నిజం ఉన్నది ఏమన్నారు? ఈ సంవత్సరం అయితే ఇస్తే మీ భూములు ఇప్పుడు ఎవరు లాక్కోవాలి ఎక్కడ న్యాయం ఉంటుంది మీ దగ్గర? కింద కూర్చోవాలి. నిజమే కానీ మీకు పాత భూములు గుంజుకోవాలి ఎవరు చెప్తుంది? ఆఫీసర్ ఎందుకు చెప్తాను? ప్రతి సంవత్సరం అడిగిన కొడతాను. 1000 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు 2014 మేము చెప్పినాం, లక్షల ఎకరాలు వీడియోకి చెప్పినాం, ప్రతి ఒక్కరికి చెప్పినాం. 2014 యువతల కొట్టిన భూములు మొత్తం వదిలేస్తాను. మీ ఆఫీసర్కి అడగండి, దానికి కండిషన్ ఉంటే మేము కండిషన్ ఉంటాం. మరి ఇప్పుడు మేము కొట్టినట్టు ఎట్లున్నది? మీరే కండిషన్ కొట్టలేదు కానీ మేము అడిగిన కొడతలేము. మీరు కావాలని మాకు సాకులు చెప్పి లాక్కుంటారని మాకు అర్థమవుతుంది డిపార్ట్మెంట్. ఇప్పుడు ఒక మాట చెప్పు, భూమి కొడతాను మీ దగ్గర ఇంత ముందు కూడా పాత భూములు ఎక్కడ లాక్కున్నాం, ఇలాంటి గొడవలు అన్ని మీకు తెలిసే ఉంటుంది. మాకు తెలియదు. మా ఊర్లో అయితే ఎన్నడూ భూములు ఊర్లో కాదు కానీ జరగలేదు. ఊర్లో కాదు, ఎక్కడెక్కడ సంగ్రహం జరుగుతున్నాయి. కనీసం పేపర్ రూపంలో కావచ్చు, వేరే ఎక్కడెక్కడనో అది జరిగిన సంఘటనే. ఇప్పుడు మీరు కావాల్సి మా దగ్గరనే అనేది కాదు కదా, కొత్తది పాతది కొత్తది ఎక్కడానికి లాక్కుమని ఎవరు చెప్తున్నారంటే అంతా నడిచినాయి. అసలు జరిగింది జైన్పూర్ లో జరిగింది. జైన్పూర్ లో బూరం వస్తుందా? మాకు మొత్తం మా ఊరి సమస్య వేరు, వేరే ఊర్లో మా ఊర్లో సమస్య ఎట్లా అంటే బ్యాక్ వాటర్ తో అక్కడ కొత్త భూములు కొట్టినాము, ఇక్కడ నువ్వే ఉంటావు. కొత్త భూములు ఎవరు కొట్టినాము అక్కడ కొట్టినాము చూస్తారు. కంపార్ట్మెంట్ గైబ్ అయిపోయినాయి. ఇలా నీ సెక్షన్ లో ఈ కంపార్ట్మెంట్లలో ఏ ఫారెస్ట్ లేదు, మొత్తం మీరు చూస్తే మొత్తం ఓపెన్ ఉన్నది. నువ్వు ఏం చేస్తాను అని ఆయన మీద కూడా మీ సార్ మీద కూడా ఒత్తిడి ఉన్నది కాబట్టి మీరు ఏదైనా దయచేసి మీరు అందరూ ఒకటే సహకరిస్తే ఆయన పాపం దీంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తాడు. ఆయన కూడా ఇక్కడ వరకు పీకల మీదకి ఉన్నది. మీ ఒక తమ్ముడు అనుకుని ఆయనకు కూడా మీరు సాయం చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం మనం ఏమద్దు లేకుండా చేస్తా అంటే నాకు సాయం చేయి, నీ తిండి లేకుండా చేస్తా అంటే ఎవరైనా ఒప్పుకుంటాడు రైతు? ఇప్పుడు అట్లా ఒప్పుకుంటారు. ఇప్పుడు మొత్తం మునిగిపోతాయి కదా మా భూములు. క్లియర్ గా చూసుకోండి. మేము యాకైతే మా భూములు మొత్తం వాటర్లు ఉంటాయి. వ్యవసాయం చేసుకున్న భూములు గీయకండి కదా, ఇయ్య లాక్కుంటా అంటే ఇది బతుకుతారు జనాలు. ఆల్టర్నేట్ సొల్యూషన్ మేము ఇస్తామంటున్నాం కదా, మేము ఒక సైడ్ మాకు ఒక ప్యాచ్ ఇచ్చేయండి అని ప్యాచ్ మీకు మీరు అడిగిన ప్యాచ్ పంట పడుతుంది. మేము ఇచ్చే ప్యాచ్ పంట పడదు, ఏం పడదు వెనక చేసుకుంటాం. మేము అడిగిన ప్యాచ్ ఉంచుకొని మిగిలిన ప్యాచ్ ఎట్లా తీసుకుంటుంది? వాటర్ పంట ఉంటుంది, మీరు తీసుకోవాలి. లోపల ఎట్లా తీసుకుంటారు? లోపల తీసుకోరు కదా, ఇట్లా తీసుకోవాలి. మీరు మొత్తం పాత భూములు ఇచ్చిన మీ హక్కు పత్రం మీరు ఎస్టీలు కాదు, మీకు హక్కు పత్రాలు ఏం లేవు. ఇప్పుడు ఎస్టీలు కాదు, ఉన్నారు. మరి బీసీలో మీకు ఏమైనా పట్టాలు ఉన్నాయా? ఇక్కడనే బుట్టిల్లు, ఇక్కడనే వ్యవసాయం చేసుకొని నివసిస్తారు కదా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి కొట్టుకోలే కదా ఇక్కడ అడవిని. డిపార్ట్మెంట్ తెలియదా? డిపార్ట్మెంట్ కూడా తెలుసు. అది సెల్ ఫోన్ లేదు మారిందా? కాలం మారుతుంది. అవును, మారినా కొద్ది ఇవి వస్తాను. ఇన్ని రోజులు ఫారెస్ట్ ఆపేటాను. ఇప్పుడు ఈ సంవత్సరం అట్లా వచ్చినాయి రూల్స్. ఇప్పుడు ఎట్లా పైన ఉండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు వస్తానే గానీ లేకపోతే మాకేం అవసరమా? మీరు యథార్థం చేసుకుంటారు కావా? ఇన్ని రోజులు చేయలేదా? మాకంటే ముందు చేయలేదా? చౌకదారులు వచ్చారు, సరదారులు వచ్చారు, తిన్నరు, తాగిరు, కోలుకొచ్చి మేకలకు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు ఇస్తాడు. ఇప్పుడు ఇస్తారా? ఇస్తారా? అంటే మారిందా? కాలం మారింది కాబట్టి ఇప్పుడు మేము అడుగుతాను. అది రిక్వెస్ట్ గా అడుగుతాను. ఇంకా తెలుసా, అదేదో తీసుకొని అది చేద్దాం, అది లొల్లు కొట్లాడాలి కాకుండా సామరస్యంగా మాట్లాడుకొని చేసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి
దాని పరిష్కారం చేసుకుందామనే ఉద్దేశం సెంట్రల్ వేరే గవర్నమెంట్ లేదు. ఇస్తే ఎమ్మెల్సీ ఉన్నారు ఎమ్మెల్సీని పట్టుకొని రాలి చెప్పని మేము ఎట్లా పట్టుకొస్తాం? ఈ భూమికి ప్రభుత్వం మంచి రాని తీసుకొని అది కాదు. ఇప్పుడు మీకేమో భూమి ఒక ప్యాచ్ కావాలంటారు. మా రైతులు ఏమంటారంటే మీకు ప్యాచ్ ఇవ్వడానికి మా దగ్గర లేదు, మీకు ప్యాచ్ ఇచ్చేటట్టు వీలుగా లేదు, మాకు వాటర్ తో మొత్తం భూమి మునిగిపోతాయి, మీరు అడిగే ప్యాచ్ మాకు పంట పడుతుంది. సరే అడిగే బ్యాచ్ మీరు ఉంచుకొని మిగిలిన బ్యాచ్ మాకు ఇచ్చేయండి. వాటర్ ఉంటుంది. అరే మీకు సారుకు చూపించుకోండి. ఇప్పుడు నువ్వు 100 రూపాయలు ఇచ్చావు అంతే, 100 రూపాయలు ఇప్పుడు పెళ్లికి పోతావు, నువ్వు ఒకడు 1000 పెడతాడు, ఒకడు 500, 100 ఇట్లా పెడతారు. మేము కూడా ఆఫీసర్లకు చెప్పుకుంటాం, ఇగో ఇది ఇచ్చారు భూమికి అంతే. ఆ భూమిలో ఏమున్నది, ఏం పంట, మేము పంటలు మహారాష్ట్ర ఉన్నది. మహారాష్ట్రలో ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా ఉన్నాయి? మహారాష్ట్రలో 90 రూపాయలకు లీటర్ డీజిల్ ఉన్నది, ఇక్కడ ఎందుకు 98 ఉన్నది? చెప్పి కదా 3 రూపాయలు ఫరక్ ఉన్నది. 7 రూపాయలు నిన్న బొక్కొచ్చుకున్నా. 7 రూపాయలు ఇదిగో నా దగ్గర ఉన్నది, నీకు బిల్ చూపిస్తా. అది కాదు ఇంకో ప్యాచ్ లో మీకు పండయి అది ఇచ్చినా మీకు మీరు అన్నట్టుగానే ఇప్పుడు మేము అడిగే ప్యాచ్ కాకుండా మీరు అడిగే ప్యాచ్ మీరు ఉంచుకొని మిగతాది మాకు ఇస్తున్నాం చెప్పండి. ఇప్పుడు మాది మునిగిపోయేటి వాళ్ళు కరెక్టేనా? పంటలు పండించే అక్కడ ఒక చేను మునుగుతుంది, అక్కడ దానికి ఇంకేదైనా డెవలప్ కష్టాల్లో లేదనేది కాదు మాట్లాడేది ఇక్కడ. కాస్తులే ఉన్నది మీ 40 సంవత్సరాల నుంచి లేదా? ఎవరి కాస్తులో ఉన్న దాని లీగాలిటీ మాత్రం ఫారెస్టే. చేసుకుంటున్నావచ్చు 40 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నావచ్చు, వితౌట్ ఏం ఆధారం లేకుండా చేసుకుంటున్నావచ్చు. ఫారెస్టే సార్ పొద్దున పట్ట భూములలో దూరాలే పోతే ఎందుకు ఆపింది సార్? గవర్నమెంట్ నాకు కాపాడమని చెప్పి నాకు మ్యాప్ ఇచ్చింది. ఇది నాకు రాజముద్ర నాకు ఇచ్చింది. ఏ కంపార్ట్మెంట్ ఇది ఇది నేను ఒకరి దీని మీద చేస్తున్నా. ఎందుకు ఇచ్చింది నాకు? డిస్ట్రిక్ట్ లో పోయి గెజెట్ నోటిఫికేషన్ తీసుకురా, పట్టుకొని రాపు. నీకు తెలుస్తుంది ఎవరైనా తీసుకోవాలి. గెజెట్ మ్యాప్ ఎవరైనా తీసుకోవాలి. పట్టాలు ఇస్తా అన్నది 2005 డిసెంబర్ 13 అది RYFR రూల్స్ ఉన్నాయి. అది 2014 అని కొత్త కాన్సెప్ట్ కాదు. అదే 2013 డిసెంబర్ ఏమంటారు? బౌండ్ వేసుకుంటా అంటే బంద్కుండా బౌండ్ వేసుకోవడానికి ఒప్పుకుంటారు లేదు, మాకు మేము అడిగిన బ్యాచ్ కావాలి. మీరంతా తింటున్నారు, మీది కూడా కాని పని. మమ్మల్ని ఎట్లా నాశనం చేయడానికే తలగబడ్డారు కదా మంగి తెలుసా? అన్నాలే దాట అక్కడ నుంచి వచ్చిన